ఇప్పుడు ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్పొచ్చు. రాత్రి భోజనాన్ని 7, 7:30 లోపు సూర్యాస్తమయం లోపు మనం చేయగలిగితే 50% జబ్బులు ఒక 1 ఇయర్‌లోనే తగ్గిపోతాయి. ఇతర అనేక అనారోగ్య సమస్యలు, ఇండైజెషను, గ్యాస్ట్రైటిసు అనేక సమస్యలకు కారణమవుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక మూడోది ఆక్యుపెంక్చర్ ఆక్యుప్రెషర్ పాయింట్ కూడా చూద్దాం. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ కాలులో ఇది బొటనవేలు. ఈ బొటనవేలు నుంచి గోరు నుంచి ఇలా కొంచెం ముందుకొచ్చినప్పుడు ఈ రెడ్ ఒక జాయింట్ ఉంటుంది ఇక్కడ. ఇది సెకండ్ జాయింట్. రేఖలాగా వస్తుంది. ఆ రేఖలోనే SP2 ఉంటుంది. ఆ SP2లో మెల్లగా ప్రెస్ చేయండి. చాలా చాలా వంట దొరుకుతాయి. అది స్ప్లీన్ మెరిడియన్‌లో ఫైర్ పాయింట్, అగ్నితత్వాన్ని ప్రేరేపించే పాయింట్. ఈ డయాబెటిస్ అనే ఒక ఇబ్బంది ఉన్నప్పుడు ఎనర్జీ లోపల ముఖ్యంగా అగ్నితత్వం లోపిస్తుంది. అగ్నితత్వం ఫైర్, డైజెస్టివ్ జ్యూస్ అంటాం కదా ఫైర్. ఆ అగ్నితత్వం లోపించడం వల్లనే డైజెషన్ సరిగ్గా జరగదు. రెండవది ఇంకొక ఏమవుతుందంటే చూడండి డయాబెటిస్ పేషెంట్స్‌ని వాళ్ళకి ఏదైనా గాయాలైనప్పుడు, పుండ్లైనప్పుడు పట్టాన తగ్గవు. ఎందుకు తగ్గవంటే అక్కడ అగ్ని లేదు కాబట్టి. అగ్నితత్వం ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంటే ఏ గాయమైనా తగ్గుతుంది. ఇప్పుడు మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్పొచ్చు. ఇప్పుడు వింటర్‌లో చలికాలంలో గాయాలైతే ఓ పట్టాన తగ్గవు. కానీ వేసవి కాలంలో గాయాలు, పుండ్లు అయినా కూడా తొందరగా తగ్గుతాయి. ఎందుకంటే అక్కడ ఎండ ఉంటుంది కాబట్టి. ఆ అగ్నితత్వం ఉంటుంది కాబట్టి.